హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో పొద్దున్నే మనం బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలని ఆలోచించినప్పుడు ఇలా మల్టీగ్రెయిన్ దోశ వేసుకోండి. ఇన్స్టంట్గా ఈ దోశను ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ చాలా హెల్దీ. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. మల్టీగ్రెయిన్ దోశ ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను 1 కప్పు జొన్న పిండి, అలాగే 1 కప్పు రాగి పిండి, అలాగే 1 కప్పు బియ్యం పిండి, అలాగే 1 కప్పు బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వను తీసుకున్నాను. మీరు కావాలంటే ఇంకా గోధుమ పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత వాటర్ పోసుకుంటూ విస్కర్ సహాయంతో ఉండలు లేకుండా మంచిగా కలపాలి. ఈ విధంగా మనం పిండి కన్సిస్టెన్సీని బట్టి వాటర్ పోసుకుంటూ కొద్దిగా పిండిని కలుపుకోవాలి. ఇందులో మనం రవ్వ వేసాం కాబట్టి మనం నీళ్లు వేసిన కొద్దీ రవ్వ నీళ్ళని పీల్చుకుంటుంది. అందుకే చూసుకుంటూ పిండిని పలచగానే కలుపుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండి కన్సిస్టెన్సీని బట్టి ఈ విధంగా కలుపుకోవాలి. విస్కర్ సహాయంతో కలుపుకోవడం వల్ల మనకు ఉండలు లేకుండా ఈజీగా కలుపుకోగలుగుతాం పిండిని. ఈ విధంగా పిండిని చక్కగా కలుపుకోవాలి. పిండిని చక్కగా ఉండలు లేకుండా కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టాలి. 10 నిమిషాలు నానితే దోశలు స్మూత్గా వస్తాయి. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. మరీ పలచగా ఉండొద్దు, మరీ థిక్గా ఉండొద్దు. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఈ విధంగా దోశను వేసుకోవాలి. ఈ విధంగా దోశను వేసుకున్న తర్వాత దానిపైన కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మూత పెట్టి మీడియం టు హై ఫ్లేమ్లో 1 నిమిషం పాటు దోశను కాల్చుకోవాలి. మూత పెట్టడం వల్ల స్మూత్గా వస్తుంది దోశ, లేదంటే పైన డ్రైగా ఉంటుంది దోశ, బాగుండదు. ఇలా 1 నిమిషం తర్వాత మూత తీసి చెక్ చేసుకొని మరొక వైపుకు టర్న్ చేసుకోవాలి. ఇలా మరొక వైపుకు టర్న్ చేసుకున్న తర్వాత మరొక నిమిషం పాటు మీడియం టు హై ఫ్లేమ్లో బాగా కుక్ అవ్వనివ్వాలి. ఇలా 2 వైపులు మనం కాల్చుకుంటేనే దోశ బాగుంటుంది, లేదంటే పిండి ఉంటుంది. ఇలా 1 నిమిషం పాటు కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకొని పల్లి చట్నీతో అయినా లేదా మామిడికాయ పచ్చడితో అయినా ఎలా తిన్నా టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా. వీక్లీ వన్స్ ఇలా చేసి పెట్టారంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ హెల్దీ కూడా. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.